హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఆర్కే బ్లాగ్స్. ఈ రోజు మనం చూడబోయేది జ్యువెలరీ సెట్స్ అండి. ఇవి ఒకటి నుంచి ఒకటి ఉన్నాయి అనమాట. చాలా చాలా బాగున్నాయి. క్వాలిటీ వైజ్, లుక్ వైజ్ చాలా బాగున్నాయి అనమాట. ఫస్ట్ ఇప్పుడు మనకు ఆషాఢం, బోనాలు ఫెస్టివల్స్ కమింగ్ వస్తున్నాయి కదా, వాటి కోసం అని తీసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి బ్రాస్ అండ్ కాపర్ మిక్సింగ్ లో ఉందండి. ప్రైస్ వచ్చేసి 654. ఇలా బాక్స్ ప్యాకింగ్ తోటి ఇచ్చారనమాట. మనకి ఇలా వచ్చేసి డబల్ లేయర్ తోటి ఇచ్చారు. ఇలా ఉందన్నమాట. మనకి వచ్చేసి ఇది నీట్ గానే ఉందండి, ఏం ప్రాబ్లం లేదు. నేను ఇలా పెట్టాను కదా, అందుకని కొంచెం ఫోల్డ్ అయినట్లు అనిపించింది. అంటే ఇలా వచ్చింది అనమాట. చూడండి, సింపుల్ గా నీట్ గా చాలా బాగుంది అనమాట. ఇలా వచ్చేసి మనకి ఇది వైట్ కలర్ స్టోన్స్ తోటి ఇచ్చారనమాట. ఇలా వైట్ కలర్ స్టోన్ తోటి వచ్చింది. ఇలా మొత్తము ఇలా పింక్ కలర్ స్టోన్, గ్రీన్ కలర్ స్టోన్ తోటి కింద చిన్న పర్ల్స్ తోటి ఇచ్చారనమాట. చాలా బాగుంది. బ్యాక్ సైడ్ చైన్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. మనకి సేమ్ మనకి లాకెట్ ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి కొంచెం చిన్న సైజ్ ఉన్నాయి, బట్ బాగున్నాయి, క్యూట్ గా ఉన్నాయి అనమాట. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇది కంప్లీట్ గా బ్రాస్ అండి. ప్రైస్ వచ్చేసి 643 అండి. మనకి ఇది ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి థ్రెడ్ ప్రొవైడ్ చేశారు. ఇది కంటే మోడల్లో వచ్చేసిందండి. మనకి ఇలా చూడండి, ఇలా ట్రెడిషనల్ గా ఉంటది, ప్లస్ ఇది కొంచెం వెస్ట్రన్ వేర్ గా కూడా యూజ్ చేయొచ్చండి. అలా యూనిక్ గా ఉందన్నమాట. ఇలా ఫ్లెక్సిబుల్ గా ఉందన్నమాట. చూడండి, కనిపిస్తుంది కదా. ఇలా ఇవి అయితే ఏవి గుచ్చుకోవట్లేదండి. బ్యాక్ సైడ్ కొన్ని కుచ్చుతా ఉంటుంటాయి అనమాట. ఇది అలా అయితే ఏం లేదనమాట. చాలా బాగుంది. ఇలా చూడండి, వైట్ కలర్ స్టోన్స్ తోటి వచ్చిందనమాట. ఇక్కడ ఇలాగే ఇచ్చారు. ఇక్కడ కూడా ఇలా వచ్చింది. హార్ట్ సింబల్ లాగా వచ్చేసాయి అనమాట మనకి ఇవన్నీ. ఇలా చూడండి, లుక్ వైజ్ వచ్చేసి మనకి ఇలా ఉందన్నమాట. ఇది చాలా బాగుందండి. ఇయర్ రింగ్స్ వీటివి కూడా సేమ్ ఇలాగే వచ్చాయి అనమాట. మనకి లాకెట్ ఎలా ప్రొవైడ్ చేశారో సేమ్ అలాగే వచ్చాయి అనమాట. ఇయర్ రింగ్స్ చిన్న పర్ల్ తోటి, సారీ పర్ల్ కాదు, బీడ్ తోటి ఇచ్చారనమాట. లాకెట్ కూడా ఉందండి. మనకి అది కనిపించదు, బట్ ఇలా చిన్నగా కింద ఉందన్నమాట. ఇలా ఉంది. ఇక్కడ ఇది కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి. నేను గ్రీన్ తీసుకున్నాను, అన్నిటి వీటికి సెట్ అవుతుంది కదా, సో అందుకని ఇలా గ్రీన్ వన్ లో చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంది అనమాట, లుక్ వైజ్, క్వాలిటీ వైజ్ అయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి బొట్టుమాల. దీని ప్రైస్ వచ్చేసి మనకి 726 అండి. ఇది గోల్డ్ ప్లేటెడ్ మ్యాట్ ఫినిషింగ్ తోటి వచ్చిందండి. చాలా చాలా బాగుందండి. ఇదైతే చూడండి, ఇలా ఉందన్నమాట. మనకి ఈజీగా క్యారీ చేయొచ్చండి ఇది, ఎందుకంటే ఎలా అయినా ఇలా మూవ్ అయిపోతుంది అనమాట. ఇలా పెట్టుకోవచ్చు అనమాట. దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు దీన్ని. ఇది 2-in-1 గా యూజ్ చేయొచ్చు అండి. మనము ఒకటి ఇలా ఫస్ట్ మనం ఇలా వచ్చేసి ఇలా చైన్ లాగా కూడా వేసుకోవచ్చు. గ్రాండ్ లుక్ కనిపిస్తుంది కదా అండి. చూడండి, ఇలా చైన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. లేదు అంటే మనం హిప్ బెల్ట్ గా కూడా యూజ్ చేయొచ్చు అండి. ఇలా నడుముకు పట్టిగా పిల్లలకైనా యూజ్ చేసుకోవచ్చు, మనమైనా పెట్టుకోవచ్చు. చూడండి, కనిపిస్తుంది కదా మీకు. ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వేస్తే ఒక కంప్లీట్ గా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుందండి. చూడండి కదా, చాలా చాలా బాగుంది అనమాట. లుక్ వైజ్, క్వాలిటీ వైజ్ అయితే. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా నీట్ గా ఇచ్చారనమాట. మనకి ఇలా స్టోన్స్ వచ్చేసి ఇలా వైట్ కలర్ స్టోన్స్ తోటి ఇలా టాప్ వర్క్ తోటి వచ్చిందనమాట. మనకి ఇలా కనిపిస్తుంది కదా మీకు. ఇలా ఉంది. ఇయర్ రింగ్స్ అండి. వీటివి స్టడ్స్ చిన్నగా ప్రొవైడ్ చేశారు. ఇలా క్యూట్ గా ఉన్నాయి, బాగున్నాయి. బట్ కాకపోతే ఇది లెంతీగా ఉంది కదా, వీటికి ఇయర్ రింగ్స్ సెట్ అవ్వవు. ఎందుకంటే బుట్టాలు అలా పెట్టుకున్నామంటే చాలా చాలా బాగుంటది. ఇయర్ రింగ్స్ ఒకటే కొంచెం చిన్న క్యూట్ గానే ఉన్నాయి, కానీ కాకపోతే నాకైతే చిన్నగా అనిపించినాయి అనమాట. మిగతా ఆల్ ఓవర్ అయితే బాగా సెట్ అయింది అనమాట. ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి. ఇది వచ్చేసి మనకి ప్రైస్ 490 పడిందండి. ఇది నాన్ మోడల్ అంటాం కదా, ఆ మోడల్లో తీసుకున్నాను ఒకటి. ఇలా కంప్లీట్ గా ఇలా ప్లెయిన్ గా వచ్చేసింది. ఇలా స్టోన్స్ తోటి ఇక్కడ వచ్చింది అనమాట, పర్ల్స్ తోటి ఇలా కనిపిస్తుంది కదా. ఇది కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంది. బ్యాక్ సైడ్ చైన్ ఇచ్చేసారు మనకి. ఇలా వచ్చేసింది అనమాట. చూడండి, ఇలా లుక్ వైజ్ మనకి వేసుకుంటే ఇలా ఉందన్నమాట. చాలా బాగుందన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇది కూడా బ్రాసే అనమాట. మెటల్ వచ్చేసి ఇప్పుడు చూపించినవన్నీ ఆల్మోస్ట్ బ్రాస్ లోనే ఉన్నాయండి. ఒక డబల్ లేయర్ చైన్ మాత్రమే బ్రాస్ అండ్ కాపర్ మిక్సింగ్ లో ఉన్నాయి అనమాట. అందుకని ఇవి కొంచెం కాస్ట్ ఉన్నాయి, కానీ క్వాలిటీ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. మీకు వీడియోలో క్లియర్ గా అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఇలా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ మనకు బ్యాంగిల్స్ వచ్చేసి 626 అండి. అన్ని సెట్స్ లలో ఇది బ్యాంగిల్స్ ఒకటి సపరేట్ గా ఒకటే సెట్ ఆర్డర్ పెట్టినా అండి. అందుకని ఇందులోనే చూపించేస్తున్నాను మీకు. ఇలా వచ్చేసింది.
మ్యాట్ ఫినిషింగ్ తోటి వచ్చింది అనమాట. గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ తోటి వచ్చింది. చాలా చాలా బాగున్నాయండి ఇవైతే, నిజంగా వర్త్ ఇట్. చూడండి చాలా గ్రాండ్ గా అనిపిస్తున్నాయి, హ్యాండ్ కి గోల్డ్ వాట్ లాగానే అనిపిస్తున్నాయండి నిజంగా చెప్పాలంటే. ఇవైతే ఇవి వేసుకొని బ్యాంగిల్స్ తో పేర్ చేసినా బాగుంటది, లేదంటే సింపుల్ గా ఇలా వేసుకొని వెళ్ళినా బాగుంటది. మనకి చూడండి గోల్డ్ ఫినిషింగ్ లుక్ అయితే వస్తుంది ఈ బ్యాంగిల్స్. చాలా బాగున్నాయండి, వర్త్ ఇట్ ఇవైతే, ఈ ప్రైస్ కి ఇవైతే. నెక్స్ట్ మనకి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అండి. ఇది అయితే ఇంకా చాలా బాగా నచ్చిందండి నాకు. ప్రైస్ వచ్చేసి మనకి 839 పడింది. బట్ చాలా చాలా బాగుంది. ఇది కంటే మోడల్ అండి. ఇది కూడా మనకి ఇలా వచ్చింది చూడండి. కంటే మొత్తం డిజైన్ వచ్చేసింది, ప్లెయిన్ గా రాకుండా. ఇలా లాకెట్ వచ్చేసి వైట్ కలర్ స్టోన్స్ తోటి బీట్ తోటి ఇలా ఇచ్చారనమాట, పర్ల్స్ తోటి. బ్యాక్ సైడ్ చైన్ వచ్చేసింది. ఇది కూడా మెటల్ వచ్చేసి మనకి బ్రాస్ లోనే వచ్చింది. చాలా చాలా బాగుందండి. ఇయర్ రింగ్స్ కూడా బాగా ఇచ్చారు వీటికి. ఇలా మంచి సైజ్ లోనే ఉన్నాయండి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసి మనకి ఇలా ఉందన్నమాట. ఒకసారి మీకు నేను పెట్టుకొని చూపిస్తాను. చూడండి లుక్ వైజ్ ఎంత గ్రాండ్ గా అనిపిస్తుంది. సింపుల్ శారీ మీద వేసుకున్నా కూడా ఒక మంచి లుక్ అయితే తెలుస్తుంది కదండి మీకు. ఇలా ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. సైజ్ కూడా బాగుంది అనమాట. ఇయర్ రింగ్స్ సైజ్ వచ్చేసి మనకి కొంచెం బరువు అనిపిస్తుంది. మీకు ఆల్రెడీ ఇయర్ రింగ్స్ పెట్టుకునేవి కూడా చూపించాను కదా, అవి పెట్టుకున్నా మనకు అంత ఏం అనిపించదు. ఇలా చాలా చాలా బాగుంది చూడండి. ఇలా మీకు ఈజీగా ఫ్లెక్సిబుల్ గా అయిపోయింది అనమాట. ఇలా వచ్చేసింది అనమాట. సో నేను వీటి లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. అండ్ సేమ్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ నాకు లంగవోనీస్ కూడా వచ్చాయండి. బోనాలకి లంగవోనీస్ అలా వేసుకుంటాం కదా, సో లంగవోనీస్ కూడా వచ్చాయి. నేను ఇదే వీడియో కంటిన్యూ చేసేస్తాను. నెక్స్ట్ ఇంకోటి అంటే పార్ట్ 2 లాగా తీసేస్తాను. ఇది ఇప్పటికి ఎండ్ చేసేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.